పల్నాడు జిల్లా పరిధిలో ఈరోజు చిలకలూరుపేట ఎడ్లపాడు పరిధిలో ఉన్నటువంటి 12 స్పిన్నింగ్ మిల్లుపై పోలీసులు విస్తృత స్థాయి ముమ్మర తనిఖీలు చేశారు. ఇద్దరు డిఎస్పీ నేతృత్వంలో 12 బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టడం జరిగింది. పోలీసు సిబ్బంది వారు ఈ సిబ్బంది వారు దేనికి చేశారంటే డ్రగ్స్ మాదక ద్రవ్యాలు వాడకాలపై అవగాహన కల్పించడానికి పోలీసు వారు ఈ యొక్క ముమ్మర తనిఖీలు అయితే చేశారు. ఈ మాదక ద్రవ్యాలు డ్రగ్స్ నివారణ చర్యల గురించి పై కార్మికులతో ప్రతిజ్ఞ చేయడం అయితే జరిగింది. అక్కడ ఏం మాట్లాడతారు అనేది వారి మాటలోనే మనం విందాం. मद गंजेई गुटका सिगरेट केही भी निशा द्रव्य करवा नहीं चलछि गंजेई गुटका आमे ताकू रोकिया पई सार हमर आसीचंती आमे गंजेई गुटका टाणीबा नहीं आमे निशा द्रव्य करवा नहीं आमे शपथ करछु जे అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ సార్ ఆదేశాల మేరకు మా ఎస్పీ గారి ఆదేశానుసారం పల్నాడు జిల్లా ఈ ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని 12 స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ 12 స్పిన్నింగ్ మిల్స్లో కూడా ఒరిస్సాకి సంబంధించిన పీపుల్ ఎక్కువ, ఒరిస్సా వాళ్ళు అలాగే కొంచెం బీహార్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది పనులు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క స్పిన్నింగ్ మిల్లో 200 నుంచి 1000 దాకా కూడా ఉన్నారు. అలాగే ఆ ఇల్లు కూడా సుమారు ఒక 100 నుంచి 150 దాకా ఉంటాయి ఒక్కో దాంట్లో. సో ఈరోజు ముందుగానే గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం వజ్రాపహార్ అని ఈ కొత్తగా ఈ ఒక యాప్ తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా గాంజాకి సంబంధించి కానీ ఎనీ డ్రగ్స్కి సంబంధించి ఏదైనా సరే ఈ సపరేట్గా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఈ వజ్రాపహార్లో భాగంగా ఒక హాట్ స్పాట్ని గుర్తించడం, లేదా గంజాయి తాగేటువంటి వ్యక్తులను గుర్తించడం, లేదా అలాగే పాత గంజాయి వాడినటువంటి వాళ్ళు, ఉపయోగించేటువంటి వాళ్ళు, అమ్మేటువంటి వాళ్ళు, అలాగే ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వాళ్ళు, అలాగే ఈ ట్రాన్స్పోర్ట్లో దొరికినటువంటి వెహికల్స్కి సంబంధించిన సమాచారం గురించి, అలాగే ఇతర వెహికల్స్ వాడి ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు వాటి గురించి, ఇలా పూర్తి స్థాయిలో గంజాయికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆపరేషన్ చేయడాన్ని ఈ వజ్రాపహార్లో భాగంగా మాకు ఆదేశాలు ఇవ్వబడ్డాయి. అందులో భాగంగానే ఈరోజు మేము ఈ ఆపరేషన్ చేశాము. సుమారు 115 మంది పోలీస్ సిబ్బంది మా పల్నాడు సబ్ డివిజన్ నుంచి, ఆఫీసర్లు 15 మంది ఎస్ఐస్, సిఐస్ అండ్ డిఎస్పీస్, అలాగే మిగతా మెన్నం మొత్తం అంతా 115 మందిని కలిసి ఈ 12 స్పిన్నింగ్ మిల్స్లో 12 భాగాలుగా విభజించి పంపించడం జరిగింది. ప్రతి ఇల్లు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. అయితే రీసెంట్గా ఒక 3-4 మంత్స్ బ్యాక్ మా చిల్లూరుపేట రూరల్ సిఐ గారు వారి ఆధ్వర్యంలో వాళ్ళ ఎస్ఐ వాళ్ళు పట్టుకొని సుమారు అప్పుడు ఒక గంజాయి సీజ్ చేయడం జరిగింది. అలాగే గంజాయిని వాడుతున్నటువంటి పిల్లలు దాదాపు ఒక 20-30 మంది స్టూడెంట్ పిల్లలను కూడా తీసుకొచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడము చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ ఎఫెక్ట్ తోటి అప్పుడు మూలం కూడా ఈ ఒరిస్సా నుంచి వచ్చినటువంటి వ్యక్తే తీసుకొచ్చి ఆ పిల్లలకు అందిస్తున్నట్టుగా ఉన్న సమాచారం మేరకు అప్పుడు ఆ ఒరిస్సా అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అందుకే అందులో భాగంగానే ఈ ఒరిస్సా వాళ్ళు ఉంటున్న ఏరియాల్లో స్పెషల్గా ఈరోజు కాన్సన్ట్రేట్ చేసి సెర్చ్ చేయడం జరిగింది. అయితే ఎలాంటి గంజా కానీ దానికి సంబంధించిన మూలాలు కానీ ఏమి దొరకలేదు. బట్ ఈ ఆపరేషన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీనికి సంబంధించి ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఇంత విరివిగా దీని మీద వెళ్తున్నప్పుడు మీ సహకారం కూడా ఖచ్చితంగా రావాలి. మీ సహకారం మాకు 1972 ఇది ఈగల్ టీం ఒకటి సపరేట్గా ఫామ్ చేస్తున్నారు. ఈగల్ డిపార్ట్మెంట్ దీనికి సపరేట్గా దాని నంబర్ అది 1972 కనుక ఎవరైనా ఫోన్ చేస్తే తప్పనిసరిగా వెంటనే దీనికి సంబంధించి మేము యాక్షన్ చేయడం జరుగుతుంది. వెంటనే వాళ్ళని పట్టుకోవడము, లేదా ఏ విధంగానైనా సరే ఆ నంబర్కి ఫోన్ వస్తే మాత్రం గంజాయికి సంబంధించి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్రజలంతా కూడా ఆ నంబర్ను ఉపయోగించుకొని, లేదు మామూలుగా 112 కానీ ఏదైనా కాల్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా గంజాయి తాగడమే కాదు, గంజాయి అమ్మడమే కాదు, గంజాయి తాగడం కూడా నేరం కాబట్టి
ఈరోజు పిల్లలు చూస్తే ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్లోనే 10th చదివే పిల్లలు కూడా ఈరోజు గంజాయికి అలవాటు పడుతూ ఉన్నారు. సో అది చాక్లెట్ రూపంలో ద్రవ పదార్థం రూపంలో రకరకాలుగా వాడుతూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మనం పూర్తి స్థాయిలో అరికట్టే ఉద్దేశంతో ఈ వజ్రపహార్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ఇక నుంచి విస్తృతంగా తనిఖీలు చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ప్రతి వారము తనిఖీలు సపరేట్గా దీనికోసం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ప్రెస్ ద్వారా మా అపీల్ ఏంటంటే ఏదైనా సరే సమాచారం ఉంటే పబ్లిక్ నుంచి ప్రెస్ ద్వారా కానీ లేకపోతే మీరు కానీ మాకు అందిస్తే మేము ఖచ్చితంగా దీని మీద సివియర్గా చాలా స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మారణాయుధాలు ఏమి దొరకలేదు, కానీ మారణాయుధాల యాంగిల్లో జరిగే ఆపరేషన్ కాదండి ఇది ఓన్లీ వజ్రాపహార్ ఫర్ ఎక్స్క్లూజివ్ గంజాయి మార్గద్రవ్యాల మీద జరిగేటువంటి ఆపరేషన్. ఖచ్చితంగా అంటే ఈసారి నెక్స్ట్ స్టెప్ మొత్తం ఒకేసారి ఈరోజు 12 స్పిన్నింగ్ మిల్లు ఎక్కడ మిస్ అవ్వకూడదు. మనం కొన్ని చేసి కొన్ని వదిలేస్తే దాటేస్తారన్న ఉద్దేశంతో ఒక మండలంలో ఉన్న 12 స్పిన్నింగ్ మిల్లు చేయగలిగాం ఈరోజు. అదేవిధంగా ఈ జిల్లా స్థాయిలో చేయాలంటే ఎస్పీ గారు కోఆర్డినేషన్ తీసుకొని మేము నెక్స్ట్ ఎస్పీలతో మాట్లాడి ఇద్దరు ఎస్పీలు మాట్లాడుకుంటే కానీ మీరు చెప్పే ఆపరేషన్ సక్సెస్ అవ్వదు. అది ప్లాన్ చేస్తాం.